జై శ్రీమన్నారాయణ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. మనం ధనుర్మాసం అండి, ఇది ధనుర్మాసంలో తిరుప్పావు చదువుతున్నాం. ఈరోజు 15వ పాత్రం చదవాలి. వెల్కమ్ బ్యాక్ టు జాస్ వాక్స్. ఫస్ట్ సేవాకాలం. అల్వార్ తిరువడిగడే శరణం. శ్రీశైలేశ దయా పాత్రం దీభక్త్యాది గుణార్ణవం. యతీంద్ర ప్రాణం వందే రమ్యజా మాతరం మునిం. లక్ష్మీనాథ సమారంభాం నహదయామున మధ్యమాం. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. अस्मद्गुरोद्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम्. आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना. भूतं परच्च महदाह्वयभट्टनाद श्रीभक्तिसार कुलशेखर योगी वाहन. भक्तांग्रि रेणु परकाल यतीन्द्र मिश्रान् శ్రీమత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం. ఇప్పుడు గోదాదేవి నమస్కార శ్లోకం చదువుదామండి. నీరాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం వారాఢ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయాంతి. స్వోచ్చిష్టాయాం సజి నిగడితం యా బలాత్కృత్య భుక్తే. గోదా తస్యై నామ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఇప్పుడు దీనికి తాత్పర్యం చదువుదాం. నీలాదేవి వక్షస్థలం అనే గిరిలయందు సుఖముగా నిద్రించుచున్న శ్రీకృష్ణుని మేలుకొలిపి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తులలో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను మనకు తెలియజేయబరుచుచు తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్రురాలైన గోదాదేవికి నా నమస్కారాలు. దీని భావం ఇదండి. ఇప్పుడు నెక్స్ట్ పాత్రంలోకి వెళ్దాం. 15వ పాత్రం. எல்லே இளங்கிளியே இன்ன முரங்குடியோ சில்லை நளையேன் மின் நங்கை மீர் போதனுகின்றேன். வல்லை உன் கட்டுரைகண் பண்ணையுன் வாயரிதும் வல்லீர்கள் நீங்களே நானேதா நாயுடுக. கொல்லை நீ போதை உனக்கென்ன வேருடையை. எல்லாரும் போந்தாரோ போந்தார் போண்டெண்ணிக்கொன். வல்லானை கோன்றானை மாத்தாரை மாத்தளிக்க. వల్లానై మాయనై పాడేలో రెంబావాయ్. భావం. ఇప్పుడు ఈ పాశ్రంలో ఉన్న గోపికకు బయట ఉన్న గోపికలకు సంవాదం జరుగుతున్నది. బయట గోపికలు: ఓ లేత చిలుక వంటి కంఠ మాధుర్యము కలదానా, ఇంకనూ నిద్రించుచున్నవా? అయ్యో ఏమీ ఇది. లోపల గోపిక: పూర్ణలకు గోపికలారా, చికాకు కలిగినట్లు జిల్లుమని పిలువకులు, నేను ఇప్పుడే వచ్చుచున్నాను. బయట గోపికలు: నీవు చాలా నేర్పుగలదానవు, నీ మాటలలోని నైపుణ్యమును కాఠిన్యమును మేము ఇంతకు ముందే తెలుసుకున్నాము. లోపల గోపిక: మీరే నేర్పుగలవారు, పోనిండు నేనే కఠినరాలను. బయట గోపికలు: నీకు ఈ ప్రత్యేకత ఏమి? అలా ఏకాంతముగా ఉండదు వేళ, వేగముగా బయటికి రమ్ము. లోపల గోపిక: అందరు గోపికలు వచ్చినారా? బయట గోపికలు: వచ్చిరి, నీవు వచ్చి లెక్కించుకును. లోపల గోపిక: సరే, నేను వచ్చి ఏమి చేయవలను. బయట గోపికలు: బలిష్టమకు కువలయాపీడనము అని ఏనుగును చంపినవాడును, శత్రువుల దర్పమును అణిచినవాడును, మాయావి అని శ్రీకృష్ణుని కీర్తిని గానము చేయుటకు రమ్ము. దీనికి వివరణ. ఇంతవరకు భగవత్ప్రాప్తికి చేయవలసిన సాధనాక్రమము వివరించబడినది. ఇటు సాధన చేయుటచే ఏర్పడవలసిన ప్రధాన లక్షణము అహంకారము తొలగుట. అది పూర్ణముగా తొలగిన నాడు గాని ఆచార్య సమాశ్రయణముచే మంత్రము లభించి భగవదనుభవము కలుగనేరదు. ఇటు పరిపూర్ణ స్థితి యందు ఉన్న గోపిక ఈనాడు మేలుకొల్పబడుచున్నది. మొదటి సగము ఒక తిరుప్పావు,
రెండవ సాగము వేరొక తిరుప్పావు. మొదటిది భాగవత సమాశ్రయణ వ్రతము. భగవద్భక్తులను ఆశ్రయించడచే ఆత్మగుణములు పరిపూర్ణముగా ఆవిర్భవించి భగవంతునికి ప్రియమగునట్టి ఆకారము లభించును. ఆ ఆత్మగుణ పరిపూర్ణ అనేది ఎట్టిదో ఈ పాఠంలో నిరూపించబడినది. ఇది 15వ దానికి. ఇప్పుడు మనం తెలుగు కూడా పాడుతున్నాం కదా, అది కూడా పాడదాం. ఇల్లే శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా, చిలుక వంటి మృదు పలుకులు పలికే గోపికలే చీరావమ్మ, కువలయ పీడ సంహారకుని స్తోత్రము చేయకపోవుదము, ఆండాళ్ళమ్మ పిలిచిన పలుకు గోపిక స్త్రీకి వినగానే, ఎందుకు తొందర ఇదే వచ్చేదను రాదలచిన వారొచ్చితిరా, భాగవతుల గోష్ఠిని సేవించను శ్రీరాముని కీర్తించుటకు, చమత్కారము గల గోపిక నీవు లెక్క పెట్టి చూడుము తల్లి, శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా. ఇదండి ఇవ్వంటిది. జై శ్రీమన్నారాయణ. మనకి ఈ రోజున 15వ రోజు అంటే ఏకాదశి వచ్చింది, వైకుంఠ ఏకాదశి. దీని ప్రత్యేకత మనందరికీ తెలిసిందే. శ్రీరంగనాథుడిని చెన్నకేశ్వర స్వామి గుడిలో కానీ, వేణుగోపాల స్వామి గుడిలో కానీ, నరసింహస్వామి గుడిలో కానీ, వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ అన్నింటిలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు. ఆ రోజున మనం అందరం తెల్లవారుజామున వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాము. కనుక ఈ సంవత్సరం కూడా మీరందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ ఉత్తర ద్వార దర్శనం వల్ల మన ఎన్నో జన్మల పాపాలన్నీ పటాపంచలైపోతాయని భక్తుల నమ్మకం అండి. జై శ్రీమన్నారాయణ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, కామెంట్స్ చేయండి మీకేమనిపించింది.